ఆస్ట్రేలియా వరల్డ్ కప్ నుంచి ఆల్మోస్ట్ ఇంటికెళ్ళిపోయినట్టే మావ. ఈరోజు మ్యాచ్లు మిస్ అయ్యారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇవాల్టి మొదటి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ ఈ వరల్డ్ కప్లో మొదటి విజయం సాధించింది. ఒమర్ జాయ్ ఆల్రౌండ్ షోతో యూఏఈని మట్టి కరిపించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్నాడు. రెండవ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఇటలీపై విజయం సాధించి సూపర్ 8లోకి అడుగుపెట్టింది. ఇటలీపై విల్ జాక్స్ కేవలం 22 బంతుల్లోనే ఫాస్టెస్ట్ 50 బాది రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇక అసలైన సినిమా పల్లెకెల్లో జరిగింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాలో ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ శ్రీలంక బౌలర్ల మీద విరుచుకుపడ్డారు. దాంతో ఫస్ట్ 10 ఓవర్లలోనే ఆస్ట్రేలియా స్కోరు 101/2గా ఉంది. కానీ ఆ తర్వాత లంక బౌలర్లు తమ సత్తా ఏంటో చూపించారు. అప్పటి వరకు ఊపు మీదున్న ఆస్ట్రేలియాను కేవలం 181 పరుగులకే కట్టడి చేశారు. ఇక 182 పరుగుల ఛేదనలో పదుం నిస్సాంక పూనకం వచ్చినట్టు ఆడాడు. కేవలం 51 బంతుల్లోనే హిస్టారిక్ సెంచరీ బాది వరల్డ్ కప్లో సెంచరీ కొట్టిన రెండో శ్రీలంక ప్లేయర్గా రికార్డ్ సృష్టించాడు. వీరికి తోడు కుషాల్ మెండెస్ హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు పూర్తి చేసి శ్రీలంక తరపున ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్గా చరిత్రకెక్కాడు. వీరిద్దరి ధాటికి కేవలం 18 ఓవర్లోనే శ్రీలంక మ్యాచ్ని ఫినిష్ చేసేసింది. ఈ శ్రీలంక ఉప్పు చూస్తుంటే ఫైనల్కి వచ్చేసేట్టుంది మావా. మీరేమ్మంటారు? కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మైండ్ బ్లోయింగ్ వరల్డ్ కప్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.